రైల్వే గిడ్డంగుల కార్మికులకు విశ్రాంతి గృహాలు, క్యాంటీన్లు, వైద్య సదుపాయాలు కావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భారతీయ రైల్వే మాల్ గోదాంలలో సరుకు లోడింగ్, అన్లోడింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికుల కోసం భారతీయ రైల్వే మాల్ గోదాం శ్రామిక్ సంఘ్ ఎన్నో ఏళ్లుగా పోరాటం కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 6.85 లక్షల మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నప్పటికీ వారికి ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలు సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ కార్మికులకు ప్రభుత్వపరంగా భద్రత, విశ్రాంతి భవనాలు, క్యాంటీన్ సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలు కూడా లేవు. భోజన విరామ సమయంలో కార్మికులు ఎండలోనే కూర్చుని భోజనం చేయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మహిళా కార్మికులు కూడా ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పటికీ అవసరమైన ఆహార పదార్థాలు మరియు ఇతర సరుకుల సరఫరా ఆగకుండా ఉండేందుకు ఈ కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. అయినప్పటికీ వారి సమస్యలకు సరైన పరిష్కారం లభించలేదని సంఘం నాయకులు తెలిపారు. కార్మికులకు విశ్రాంతి భవనం, క్యాంటీన్ సదుపాయం, వైద్య సేవలు, పీఎఫ్ మరియు ఈఎస్ఐ పథకాల అమలు, సమాన పనికి సమాన వేతనం, పని సమయంలో గాయపడిన వారికి వైద్యంతో పాటు ఆర్థిక సహాయం, మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం, రిటైర్మెంట్ అనంతరం వృద్ధాప్య పింఛన్, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, స్వల్పదూర ప్రయాణాలకు రాయితీలు కల్పించాలని బీఆర్ఎంజీఎస్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం సంఘం నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేపడుతూ కార్మికుల సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకెళ్లారు. వారి నిరంతర పోరాట ఫలితంగా 2025 సంవత్సరంలో కార్మికుల హక్కులకు సంబంధించిన బిల్లును చట్టసభలో ఆమోదించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాబు. ఇది ఒక పెద్ద కార్యక్రమం. మనోరంజన్ పాస్వాన్ అంటే ఇంచుమించు నేషనల్ ఇన్ఛార్జ్ అంటే అంతకంటే దాని గురించి మనకు తెలియపోవచ్చు, కానీ అతను ఒక లెవెల్ పెద్ద. అంటే మన రూపాయలకి 4 నెలలు వెయిట్ చేయాలా మనము, అవసరం లేదు. 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపల మీ శాలరీ మీ అకౌంట్లో పడుతుంది. ఇది నా హామీ మీడియా మిత్రుల సమావేశంలో చెప్తున్నాను నేను. इस भीषण गर्मी में, चिलचिलाती धूप में, कड़कड़ाती ठंड में या मूसलाधार बारिश में आप सभी लोग जो काम करते हैं, इस देश में रेलवे को लाइफलाइन कहा जाता है. रेलवे की कुल जो आमदनी होती है उसमें से 70 पैसा, 1 रुपया में 70 पैसा जो आमदनी आती है, जब आप माल गोदाम में दिन रात काम करते हैं, आपके हक अधिकार, आपके खून पसीने से कमाई रेल तक पहुंचने का काम होती है.